వాళ్ళ కసెక్కిపోయింది. డబ్బు తీసుకున్నటువంటి వాడికి మండింది. లేబర్ పట్టించుకోరు కానీ మిడిల్ క్లాస్కి అది ఎక్కుతుంది. ఒక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఎంత ఇచ్చాము అని చెప్తే మండుతుంది. మధ్య తరగతి ఇళ్లలో కూడా మండుతుంది. వాళ్ళు ఓటమిలో అదొక కీలక పాత్ర. అట్లాంటి స్థాయిలో అట్లాగా ఒక ఆవిడ అడిగిందట, మా పక్కన ఆవిడ నేను ఇద్దరం ఒకటే కానీ నాకంటే దానికి 39,000 ఎక్స్ట్రా పడ్డాయి అని అడిగింది. అదేంటని ఇద్దరిది లెక్క తీశారట. వీళ్ళు తీస్తే వాళ్ళకి అమ్మఒడి ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఈమెకి ఆల్రెడీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. అదే పిల్లలు లేరు ఈవిడికి, ఇంకా అప్పటికి పిల్లలు పుట్టల. అయినా సరే నాకు 39,000 ఇప్పిస్తావు లేదా అంటదట. ఏది ఆ ప్రోగ్రాం. మిగతా డబ్బులు వచ్చినాయి ఈఎంఐకి కూడా, ఇద్దరికి మిగతా అదేది డ్వాక్రా మహిళలకు ఇచ్చే డబ్బులు అవన్నీ వచ్చినాయి, చేయూతలు ఇట్లాంటివి. ఓన్లీ పిల్లలు ఉన్నారని ఆమెకు వచ్చిన ఎక్స్ట్రా డబ్బులు ఈమె వల్ల ఆ కారణంగా కోపం వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా బాబు గారు ఓ 10 కోట్ల మంది, 10 లక్షల మంది అనుకుంటా, 10 లక్షల మంది. అసలు 1.5 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? 1.5 మందికి రావాల్సిన వాళ్ళు పోనీ కనీసం 1 కోటి మందికి రావాల్సిన 2 కోట్ల 10 లక్షలు రావాలి. చివరికి 1.5, చివరికి 1 కోటి అది కూడా రాకుండా కేవలం 10 లక్షల మంది. ఇవాళ వాళ్ళు పేదలను ఎలా గుర్తించారు? వీళ్ళు ఎవరు గుర్తించారు? అది నాకు అర్థం కాల. బంగారు ఎవరు? ఏం సర్వే? ఏంటి ప్రామాణికం అందులో? ఏమిటి ప్రామాణికం?